యాదాద్రి భువనగిరి జిల్లా వెంకటాపురంలోని శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ తిరుకల్యాణ మహోత్సవం నిర్వహించారు. వేద మంత్రోచ్చరణల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి వారికి కళ్యాణం చేశారు. ఆగమ శాస్త్రం ప్రకారం ఈ మహోత్సవాన్ని నిర్వహించారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను అందజేశారు. ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ సందీప్ రెడ్డి, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. రోజు ధూపదీప నైవేద్యాలు జపహోమ తర్పణాలన్నీ కూడా జరిగితేనే అక్కడ భగవత్ సాన్నిధ్యం ఉంటుంది. కానీ స్వయం వ్యక్తంలో అట్లా కాదు. జపహోమ తర్పణాలు నిత్య హోమాదిగాలు ఎప్పుడైనా లోపించినా కానీ స్వామి యొక్క సాన్నిధ్యం సదా సర్వదా ఆచంద్రార్థం ఒకే విధంగా ఉంటుంది అని మనకి ఆగమశాస్త్రం తెలియజేస్తూ ఉంటుంది. అందుకని మన క్షేత్రం స్వయం వ్యక్త క్షేత్రం. పిలిస్తే పలికే స్వామి మన మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి. చాలా మంది జనాలకి భక్తులందరికీ కూడా
లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు 3వ రోజు ఈరోజు స్వామివారి తిరు కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా వేద పండితులచే ఆలయ అర్చకులచే ఘనంగా నిర్వహింపబడింది. ఈ కార్యక్రమంలో గౌరవ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు, ఎమ్మెల్యే శ్రీ పైళ్ల శేఖర్ రెడ్డి గారు మరియు ఎమ్మెల్సీలు, వివిధ ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవాలను అత్యంత వైభవంగా జరిగే సన్నివేశాలను వారు చూసి తరించారు. స్వామివారి అనుగ్రహం ఆలయ అర్చకుల ద్వారా పొందినటువంటి ఈ తరుణంలో ఇచ్చేసినటువంటి భక్తకోటికి వినమ్రంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ స్వామివారి సేవలో నాకు ఈ కళ్యాణోత్సవం జరిపించే అవకాశం కలిగినందుకు మా చైర్మన్ గారు కిరణ్ రెడ్డి గారు మరియు మా ధర్మకర్తలు అందరూ కూడా వారి సహకారంలో ఈ కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా జరిపించినందుకు నేను అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ స్వామివారి సేవలో సెలవు తీసుకుంటున్నాను. ఓం శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహ స్వామియే నమః. ఈరోజు ప్రతి వార్షిక సంవత్సరంలో జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 14వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు 3వ రోజు స్వామివారి కళ్యాణమును అర్చకులచే మరియు బయట నుండి వచ్చిన ఋత్వికులతో అత్యంత అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా వివిధ ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు అందరూ కూడా, భక్తులందరూ కూడా పాల్పంచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో చైర్మన్గా ఉండి కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయవంతం కావడానికి పనిచేసిన ఆలయ సిబ్బందికి, ఈఓ గారికి, ధర్మకర్తలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ స్వామివారి ఆశీస్సులతో ఈ మహమ్మారి కరోనా నుండి కూడా భక్తులందరూ విముక్తి చెంది ఈ రాష్ట్రం, ఈ మండలంలో ఉన్న ప్రజలందరూ కూడా సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థిస్తూ ఇంత మంచి అవకాశం కల్పించిన చైర్మన్గా చేసినటువంటి మన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయవంతం చేసినందుకు సవినయంగా భక్తులందరూ కూడా స్వామివారి కృప కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.